మొదటి యోహాను 5:14-15 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఇంగ్లీష్లో చూస్తే ఏమనుంటుందంటే, అండ్ దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ హిమ్. అందరూ కాన్ఫిడెన్స్ అనండి. మనం ఏమి అడిగినను ఆయన మనకు ఆలకిస్తాడండి. ఇఫ్ వీ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిజ్ విల్ అనండి, ఆయన చిత్తము అనండి. అంటే ఆయన చిత్త ప్రకారము ఏమి అడిగినా ఆయన మనకు ఇస్తాడు. ఆయన చిత్త ప్రకారం అంటే పిల్లల రొట్టె కుక్క పిల్లలకి ఇవ్వకూడదంటే, రొట్టె అంటే ఏంటి? స్వస్థత. అంటే ఆత్మీయాహారం, శరీరాహారం, స్వస్థత మన యొక్క హక్కు. దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ప్రతిసారి ఆయనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ కొత్త బాధలు, ఇవన్నీ వేస్ట్ అనడానికి లేదు. నో 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 దానియేలుకి చెప్తాడు, దానియేలు ఈ మర్మాలు మూసేయి, ఇది నేను అంత్యకాలంలో బయలుపరుస్తానంటాడు. ఈ సెడ్ క్లోజ్ ఇట్ డౌన్. ఇప్పుడు నీకు చెప్పను, అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ ద్వారా నేను దీన్ని ఐ విల్ రివీల్ దిస్ టు ద చర్చ్. అప్పుడు జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, జ్ఞానం ఉంటుంది. అప్పుడు దాకా నేను దీన్ని ముద్ర నీకు కూడా చెప్పను, దాన్ని పెట్టి ముద్ర వేసేయంటాడు. ప్రకటనలో ఏమంటాడు? వీటిని ముద్ర వేయక, ఎందుకంటే ఇవి నెరవేర్చే కాలము వచ్చేసింది. సో దేర్ ఆర్ టైమ్స్ అండ్ సీజన్స్. అందుకనే ప్రార్థన అనండి. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ప్రార్థన అనేది నువ్వు దేవుడితో మాట్లాడతావు, దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. బైబిల్ చదువుతున్నావు అనుకోండి, నీవు సామర్థ్యాన్ని పెంచుకుంటావు, నీ ప్రార్థన సామర్థ్యాన్ని పెంచుకుంటావు, దేవునితో సహవాసాన్ని ఇంకా దగ్గర అవుతావు అన్నమాట. అంటే ఈ సంబంధం మీద దేవుడు తన మందిరాన్ని కడతారన్న. ఈ రోజు నుంచి మీరు ఈ బండ మీద మీ జీవితాలను కట్టుకొనును గాక. వాళ్ళందరికీ తెలుసు అన్నమాట, వాళ్ళందరూ గొర్రెలు అని. యేసుప్రభు దేవుని కుమారుడు, అన్ని అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, దేవుని కుమారుడు అన్నారు, అన్నీ అన్నారు. కానీ ఆయన్ని లాస్ట్లో సిలువ వేయక ముందు ఆయన్ని కొరడ దెబ్బలు కొట్టి స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఈయనేం చేద్దాము అంటే, కొంతమంది ఏడుతున్నారు, కొంతమందికి అర్థం కావట్లే. కొంతమంది యూదులు ఒక 100 మంది ఆ గుంపులోకి వెళ్ళి ఏమన్నారో తెలుసా? సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. అప్పుడు అందరూ ఏమన్నారు? వీళ్ళ కొన్ని రోజుల ముందు ఆయన గాడిద మీద వస్తుంటే బట్టలు ఒలివ కొమ్మలేసి ఏమన్నారు? ఎందుకు? శిష్యులు ఏమని అరుస్తున్నారు? హోసన్నా హోసన్నా. అందరూ ఏమన్నారు? హోసన్నా హోసన్నా, జయం జయం అన్నారు. ఇప్పుడు శిష్యులు పారిపోయారు, ఆయన కొడుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఎవరు మిగిలారు? ఏళ్ళు ఏమన్నారు? సిలువ వేయండి అంటే హోసన్నా హోసన్నా అంటారు ఒకరోజు, దేవుని కుమారుడు అంటారు, యేసయ్య అంటారు. ఏందో పక్కన చెప్పు, ఎటుపోతామో మనం అనండి. యు సీ ఎ మిరకల్, జీసస్. ఇంకో మిరకల్, నో డెవిల్. ఏది దేవుడు చేశాడు? ఏ బోధ కరెక్టో, ఏ అద్భుతము సైతాను చేశాడు, ఏ అద్భుతము దేవుడు చేస్తున్నాడు. వాట్ ఈస్ దాట్? హౌ టు నో దిస్? ఇది యేసు ప్రభువా ఈ వరం అని అడిగి దేవుని సామర్థ్యము, అమ్మయ్య స్వస్థపరిచని దేవుడిని పొందుకు స్వస్థపరిస్తే దయ్యం చేసింది అంటాడు. దయ్యం చేసిందా? అందుకనే నీ అనుదిన ప్రార్థన జీవితం, అనుదిన బైబిల్ ధ్యానం అనేటువంటిది చాలా ముఖ్యం. సో లోకం ఏం చేస్తుందంటే దీనికంటే ఎక్కువగా చదువు మీద కేంద్రీకరిస్తుంది. కరెక్టే, నేను కాదన్న. చదువు నిద్ర మానేస్తున్నావా? తిండి మానేస్తున్నావా? నో. అలాగే ఈ కాడి అనేది పెట్టుకోవాలి. అందరూ కాడి అనండి. యేసుప్రభు అంటారు, భారం మోసుకున్నారా నా దగ్గరికి రండి, నేను మీ మీద ఒక కాడి పెడతానంట. యోక్ అంటే రెస్పాన్సిబిలిటీ. మీరు నా వద్ద నేర్చుకోవాలి, నా మాటలు వినాలి. మేక్ యువర్ స్పిరిట్ సెన్సిటివ్. అప్పుడు ఈ లోకంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా దేవుడు నీతో మాట్లాడతాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవరికైనా తెలుసా, గాడ్ హ్యాస్ ఎ వర్డ్ ఫర్ యూ. నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పడిపోయావా? దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పడిపోయిన తర్వాత దేవుడు నువ్వు త్వరగా లెగాలని ఆశపడతాడు. ఆయన అసూయ కలిగి ఉన్నాడంట. ఏంటి? నువ్వు పడిపోయావు, కరెక్టే. చూడండి, ఒక చిన్నపిల్లోడు పాలు కక్కేశాడు అనుకోండి, తల్లికి బాధేస్తుంది. నేను గ్లాసుడు పాలు పట్టించాను, వాడు కక్కేశాడు. కానీ తర్వాత ఆమె కక్కేశాడు అని ఆపేస్తుందా? లేదు. మళ్ళీ 5-10 నిమిషాలు వాడిని ఆడిచ్చి అజ్జేసి గ్లాసున్నర పాలు పట్టించేస్తాడు. ఎందుకు? లేకపోతే బలహీనైపోతాడు. అలాగే నువ్వు పడిపోయినప్పుడు, ఏదైనా పొరపాటు చేసి ఏం చేసినప్పుడు దేవుడు కొంత టైం ఉండి నీవు మళ్ళా లేచి బలంగా ఉండి ముందుకెళ్ళిపోవాలని ఆయన కోరుకుంటాడు. హీఈస్ జలస్. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఎవడెక్కడ దొరుకుతాడా అని చూస్తూ ఉంటారు. యేసుప్రభు కూడా ఏ తప్పు మాట్లాడతాడా అని చూస్తున్నారు అనమాట. అందరూ గ్లోరీ టు గ్లోరీ అనండి, మహిమ నుంచి అధిక మహిమ అనండి. సో ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ ఏంటి? నువ్వు పడిపోయినా నువ్వు తిరిగి లేచి మళ్ళా బాగుపడి పరిగెత్తాలని. ఇజ్రాయెల్ యెరూషలేం పడిపోయింది చెప్తున్నాడు ప్రవక్త యెర్మీయా. చెప్పు, ఏ యెరూషలేం అయితే ఎండిపోయి ఉందో, ఎడారైపోయిందో, అదే యెరూషలేంలో మళ్ళా పెళ్ళిళ్ళు జరుగుతాయి, ముసలోళ్ళు తిరుగుతారు, కర్రలు పట్టుకొని పిల్లలు ఆడుకుంటారు. అవునా?
మంచి తంబుర నాదాలు వినబడతాయి, అన్నీ బాగుంటాయి. దాని కొరకు నేను ఆసూయ కలిగి ఉన్నాను. ఈరోజు నువ్వు పడిపోయిన జీవితం ఎందులో ఉన్నా ఇటువంటి హృదయము దేవుడిది. అందుకని ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే దేవుడు ఏదైనా ఇస్తాడు. కానీ ఇవన్నీ ఉంటాయి, నీ గతము, భవిష్యత్తు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు చూసేదాన్ని బట్టి కాదు, ఎక్స్పీరియన్స్ని బట్టి కాదు, సాక్ష్యాలను బట్టి కూడా కాదు. యేసుప్రభువు మాట అంటాడు, నేను ఎవరి సాక్ష్యం అంగీకరించను, నా తండ్రి నాకు ఏమి చూపిస్తాడు. అలాంటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు అనేక మంది భయపడుతుంటే దేవుడు దావీదుతో అంటాడు, దావీదు నీ కేసు వేరు, నువ్వు వాళ్ళ అందరంకా చూడక నీ కేసు వేరు అంటున్నాడు. ఏంటి ప్రభు, నా కేసే భయపడిపోతున్నాను నేను, నా పరిస్థితి, నా ముందు సౌలు పరిస్థితి, ఇలి, సమూయేలు అందరి పరిస్థితి అలాగే ఉంది, నా బతికేది అంటాడు. దావీదు నీ కేసు వేరు, నేను నిన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నా. ఎందుకో తెలుసా, నువ్వు ఆరాధికుడవు, నువ్వు నాతో సమయం గడుపాడు, నువ్వు ఏం పని చేసినా, మంచి పని చేయి, చెడు పని చేయి, నా దగ్గరికి వచ్చేవాడు. కాబట్టి నేను నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా, అందరికి ఇచ్చే వాగ్దానం వేరు, నీకు ఇచ్చే వాగ్దానం వేరు. నీ పక్కన ఇటు పక్కన 1000, ఇటు పక్కన 10,000 పడినా అపాయం నీ వద్దకు రాదు. అందుకే సాక్ష్యాలు బట్టి ఇన్స్పైర్ అవ్వు, బట్ గో టు God and receive your promise. This is what is corrupting the body of Christ. This is the confidence that we have. If we ask anything according to will, అంటే నీ అనుదిన ఆహారము ఆయన చిత్తము. రొట్టె అనుదిన ఆహారం అంటే నీకు శరీరాహారము చిత్తము, ఆత్మీయ ఆహారము ఆయన చిత్తము, స్వస్థత కూడా ఆయన చిత్తం. ఎందుకంటే పిల్లల రొట్టె అంటే ఎవరికప్పుడు, యూదులకి. అంటే రొట్టె అంటే ఆత్మీయ ఆహారము, శరీరాహారం, ఇంకే ఆహారము స్వస్థ. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగితే ఇస్తాడా లేదా? దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్. అందుకే దేవుని వాక్యం చదవాలన్నమాట. ఏది దేవుని చిత్తం? కొంతమంది అంటారు ఇది దేవుని చిత్తం కాదు, తీసుకెళ్ళిపోవడమే చిత్తం. తీసుకెళ్ళిపోవడం కాదు, తీసుకెళ్ళిపోతాడు కరెక్ట్. ఎప్పుడు? నీ సమయం అయిపోయినప్పుడు. పౌల్లాగా నా ప్లాన్ అయిపోయింది, నేను పంచి పోరాడా, ముగించా, నిలబెట్టుకున్నా, ఇప్పుడు నా టైం వచ్చింది, వెళ్ళిపోతున్నా. అహరోను నీ టైం అయిపోయింది, వచ్చే అంటాడు, పైకి వెళ్ళిపోతాడు. మోషే నీ టైం అయిపోయింది. మీ టైం అయ్యే వరకు మిమ్మల్ని ఏ రోగము, ఏ యాక్సిడెంట్ ఏది చంపదు. పీపుల్ ఆర్ ఆఫ్టర్ యూ. అపవాది నిన్ను ఏదో ఒక రీతిగా బాధ పెట్టాలని చూస్తుంది, ఇబ్బంది పెట్టాలి, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించాలని చూస్తుంది. నీ పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, భయాలు, లేకపోతే ఇతరులకు జరిగిన అనుభవాలు. సృష్టికర్తను తిరిగి దేన్నైనా 7 రెట్లు బాగు చేయగలను. పక్కన చెప్పు, మన దేవుడిని కొంచెం లోతుగా తెలుసుకుందాం. లెట్స్ గో టు గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. నీ కేసుని ఎవరితో పోల్చుకోవద్దు, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు. యువర్ కేస్ ఈజ్ డిఫరెంట్. అది 1,00,000 మంది ప్రవక్తలకు జరగచ్చు, సేవకులకు జరగచ్చు, విశ్వాసులకు జరగచ్చు. నీ కేస్ డిఫరెంట్. అందరూ చెప్పండి, మై కేస్ ఈజ్ డిఫరెంట్. డోంట్ టేక్ దీస్ ఎగ్జాంపుల్స్ అండ్ గో అండ్ రూయిన్ యువర్ లైఫ్. టేక్ యువర్ ప్రాబ్లమ్, యువర్ పెయిన్. దావీదు పడిపోయాడు, చెప్పించలే, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాడు, అడిగాడు, దేవుడు అతను విడిపించాడు. గాడ్ డస్ హిస్ థింగ్, గాడ్ సెట్స్ ఫ్రీ. అప్పుడు ఏం చేశాడు ఈ దేవుడు? చాలా మంది భార్యలు ఉంటారు, భర్తలు ఉంటారు, భార్య పిల్లలు. ఏం చేశాడు ఈ దేవుడు? నీకేం చేశాడు? నాకు అని నెగిటివిటీ అనమాట. హి విల్ పుట్ నెగిటివిటీ ఇన్ యువర్ మైండ్ అండ్ ట్రై టు ట్రబుల్ యూ. అందుకే దేవునితో సహవాసము కొరకు నీవు ప్రార్థించాలి. ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రతిరోజు ఆయన వాక్యం చదువుతున్నప్పుడు నీకు అవుతుంది. ప్రతి ఆదివారం గుడికి రావాలా, వినాలా వాక్యం. ఆయన మాట్లాడే దేవుడు. ఎంతమంది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు? మీ ముత్తాతల వరకు జరిగింది, ఆదాము నుంచి జరుగుతున్నటువంటి ఆ రోగము, ఆదాము వచ్చినటువంటి కష్టాలు, నువ్వు దేవుణ్ణి సహవాసముతో ఆగిపోయి కొత్త తరం మొదలు పెట్టొచ్చు. ఎనీవన్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. అందరూ చెప్పండి, ఎవరైనాను క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి. సో యూ క్యాన్ స్టాప్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ బిగిన్ సంథింగ్ న్యూ. 100 తరాల నుంచి వస్తుందండి ఇది మా ఆచారం. నువ్వు దేవునితో సహవాసం చేస్తే కొత్త ఆచారం మొదలు పెట్టొచ్చు, దైవాచారం. రెగ్యులర్ ఫెలోషిప్ విల్ బ్రేక్ ఓపెన్ న్యూ థింగ్స్. అంటే దేవుని సన్నిధి బయట లేదు, ఎక్కడుంది? నీలో ఉంది. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఇన్సైడ్. నువ్వు ఎక్కడన్నా దాన్ని బయటికి తీసుకురావచ్చు. యు సీ దట్ యూ కెన్ బ్రింగ్ దమ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ రోజు నుంచి నీవు దేవుని రాజ్యము నీలోంచి ఎక్కడైనా బయటకు తీయదువు గాక. నువ్వు చీకటిని వెలుగ్గా చేయాలి, కానీ చీకటిని చూసి నువ్వు పారిపోకూడదు. మనం ఏమి అడిగినా ఆయన మనకు ఇస్తాడండి. చాలా మంది అడిగి అలసిపోయారు, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది చేయకూడదు. కొంతమంది చేద్దామన్నారు కానీ భయాలు నిన్ను ఆపేశాయి. కొత్త వ్యాపారం మొదలు పెడదాం అనుకున్నారు, కొత్త పనులు చేద్దాం అనుకున్నారు, ఫారెన్ వెళ్దాం అనుకున్నారు, సేవ చేద్దాం అనుకున్నారు, ఇవి చేద్దాం అనుకున్నారు, ఆయన్ని చేసుకుందాం అనుకున్నారు. ఇది కొంతమందికి దేవుని చిత్తం అని తెలుసు, కానీ భయపడి ఇది దేవుని చిత్తమా కాదా అని కాన్ఫిడెన్స్ లాగా ఆగిపోయారు. దేవుడు ఎవరి కేసుని నీ కేసుతో పోల్చడు, నీ కేసు వేరు. సో వాట్ ఈస్, నీవేం అడిగినా ఈ రోజు నుంచి ఆయన చిత్తాన్ని తెలుసుకున్నావు కాబట్టి ఆయన చిత్తానుసారముగా నీవేం అడిగినా ఆయన నీకు దయచేయు దేవుడు. సో పేతురుతో అంటున్నాడు, ఇదిగో ఈ దేవునితో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెలుసుకోవడం అనే దాని మీద నేను సంఘాన్నే కడతాను. పాతకాలం ఏలియా అని, యోహాన్ తప్ప? కరెక్టే, యోహాన్ కరెక్టే, ఏలియా కరెక్టే, మోషే కరెక్టే, కానీ నేను వాళ్ళకంటే గొప్పవాడిని. సబ్బాత్ దినాన్ని ఉల్లంఘించగలను, ఒకవేళ శత్రువులు వస్తే శత్రువులందరినీ ఆపేయగలను కూడా. నేను సృష్టికర్తను, నా సృష్టికి వచ్చాను, నేను ప్రవక్తను కాదు. ఈ రోజు నుంచి మీరందరూ దేవునితో ప్రత్యేక సహవాసము పొందుకొనుగాక.
ప్రభువా, నాకు ధైర్యం లేదు, జరుగుతుందో జరగదో, అవుదో నాకు తెలియటం లేదయ్యా, కానీ అది చేస్తాడు దేవుడు. గాడ్ విల్ డూ ఇట్. గాడ్ విల్ డూ ఇట్. నేను ఈరోజు ప్రార్థిస్తున్నాను, ఐ విల్ గో విత్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఈరోజు ఎక్కడి నుంచి నేను అనుమానంతో వెళ్ళను, కాన్ఫిడెన్స్తో వెళ్తాను. నన్ను అందరూ తిరస్కరిస్తున్నారు, నా సరైన క్వాలిఫికేషన్ లేదు. వై? ఇఫ్ యూ ప్రే ఐ విల్ గివ్. దట్ ద కాన్ఫిడెన్స్. ఈ రీతిగా దేవుడు సంఘాన్ని హెచ్చిద్దాం అనుకుంటున్నాడు. అస్తమానము మన ఉద్యోగాలకి, మన డబ్బులకి, అనారోగ్యాలకి, అప్పులకి, బాధకి, ఫ్రమ్ సర్వైవల్ మోడ్ టు టేక్ అవర్ మోడ్. నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.